అమ్మ, అత్తయ్య చదువుకున్నారు. మీ నాన్నగారు చదువుకున్నారు గాబట్టి. మీ చదువుకి ఆటంకమైతే ఏం లేదు కదా? అంటే ఆడపిల్లలు చదువుకోకూడదు అట్లా అనేటటువంటి ఎప్పుడు లేదండి. ఏ లేదు, అసలు మా నాన్న అయితే నన్ను డాక్టర్ చదివించాలనుకున్నాడు. హ్మ్. నేనేమో బాగా చదువుకోలా. హ్మ్. సైన్స్ తీసుకున్నాను గానీ, అంతకు తగ్గ మార్కులు నాకు రాలేదు. నేనెప్పుడు కూడా పుస్తకాలు చదువుకుంటూ, నవలలు చదువుకుంటూ, ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ, అట్లా కాలేజీలో యాక్టివిటీస్ ఉంటే, అవి వాటిల్లో పాల్గొంటూ ఉండేదాన్ని గానీ, ఆ సైన్స్ బాగా అర్థం చేసుకొని, చదివి మార్కులు తెచ్చుకునేంత స్థాయికి ఎదగలేకపోయా నేను. హ్మ్. ఆ తర్వాత నేను మళ్ళీ ఆర్ట్స్‌లోకి మారిపోయా. మీ చిన్నప్పటి నుంచి మీ చదువు ఎక్కడ కొనసాగింది? నేను మా ఊళ్ళో హై స్కూల్‌లోనే 10థ్ వరకు చదువుకున్నానండి. ఎక్కడ? ఎస్ఎస్ఎల్సీ అనేవాళ్ళం. ఎక్కడండి? మీ ఊరెక్కడ? మా కొలకలూరు. అంటే ఆహా! తెనాలి పక్క గ్రామం అది. గుంటూరు జిల్లా అనమాట. హ్మ్. అది మా ఊరు కొంచెం మంచి గ్రామమే. హ్మ్. అంటే మాగాణి పొలాలు, తర్వాత పసుపు పండే మెట్ట పొలాలు, అరటి తోటలు అన్నీ ఉండేవి. హ్మ్. అక్కడ మా నాన్న వయసు వాళ్ళు అంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో యువకులుగా ఉన్నవాళ్ళు, హ్మ్. ఆ ఊళ్ళో లైబ్రరీ ఉండాలి, హై స్కూల్ ఉండాలి అని జెప్పి ఆడపిల్లలు దుగ్గిరాల దాకా నడిచెళ్ళాల్సొచ్చేది. హ్మ్. అందుకని హై స్కూల్ కోసం కృషి జేసి హై స్కూల్ పెట్టించారు. పెట్టంగానే మేము చేరాము. హ్మ్. అది మాది సెకండ్ బ్యాచ్ అనమాట. హ్మ్. ఎస్ఎస్ఎల్సీకి. హుహు. ఫస్ట్ బ్యాచ్‌లో మోదుకూరి జాన్సను, తాళ్ళూరు నాగేశ్వరరావు వాళ్ళు ఉండేవాళ్ళు. ఓహ్! హ్మ్. వాళ్ళు కూడా మంచి రైటర్స్ కదా! హ్మ్. బావుండేది స్కూలు. హై స్కూల్ అక్కడ జేశారు. అంటే ఇంటర్ చదివారా? లేకపోతే నేను ఆహ్, హై స్కూల్ అంటే మాకు 11 క్లాసులు ఉండేవండి. ఎస్ఎస్ఎల్సీ అనేవాళ్ళం. ఎస్ఎస్ఎల్సీ. ఆ! ఆ తర్వాత నేను కోటి ఉమెన్స్ కాలేజ్‌కి హైదరాబాద్ వెళ్ళిపోయా. హుహు. అక్కడ ఇంటర్మీడియేట్ బీఎస్సీ చదివా. హ్మ్. ఆ బీఎస్సీలో నేను మా అత్యవసర మార్కులతో పాస్ అయ్యి మళ్ళీ బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశా మళ్ళీ. ఎక్కడ అదే కాలేజీలో? లేదు లేదు. మిగతా సబ్జెక్ట్‌లన్నీ ఉంచి సైన్స్ గ్రూప్ తప్ప ఇంగ్లీష్ గ్రూప్‌తో రాశాననమాట. ఓకే. హ్మ్. రాసి బీఏ డిగ్రీ తీసుకున్న తర్వాత ఎంఏ చేశా హ్మ్. ఇంగ్లీష్‌లో. ఓకే. ఎంఏ ఎక్కడ జేశారు? ఎంఏ నేను ఇంట్లో నుంచి ప్రైవేట్‌గా డిస్టెన్స్‌లో చేశానండి. హ్మ్. చేసంటే అప్పుడప్పుడు వైజాగ్ ఎళ్లి, ఆంధ్రా యూనివర్సిటీకెళ్ళి ప్రొఫెసర్‌లతో మాట్లాడి మంచి నోట్స్‌లవి తెచ్చుకునేదాన్ని. హ్మ్. ఇంట్రెస్ట్ ఉండటం వల్ల బాగా ఎంఏలో బాగా మార్కులొచ్చినాయి నాకు. ఓకే. ఇప్పుడు మీరు కోటిలో వుమెన్స్ కాలేజ్‌లో చదివామన్నారు ఆ! కదా! ఈ కోటి వుమెన్స్ కాలేజ్‌లో ఆ టైంలో మీకు ఎట్లా అనిపించేది? అక్కడ వాతావరణం చాలా గాని? బావుండేదండి. అప్పుడు అన్ని భాషల పిల్లలు ఉండేవాళ్ళు. కన్నడ పిల్లలు, టమిలియన్సు, మహారాష్ట్రియన్సు, హ్మ్. పార్సీలు అందరూ ఉండేవాళ్ళు కదా! అందుకని మనం కేవలం తెలుగులోనే మాట్లాడే అవసరం ఉండేది గాదు. హుహు. అందుకని నాకు హిందీ మాట్లాడటం బాగా వచ్చింది. ఇంగ్లీష్ మాట్లాడటం గూడా వచ్చింది. హ్మ్. అసలక్కడ లెక్చరర్స్ కూడా అన్ని భాషల వాళ్ళు ఉండేవాళ్ళు. హ్మ్. చాలా మంచి ఆహ్, వాతావరణం చాలా బావుండేది ఆ కాలేజీ. అసలు ఒక గోల్డెన్ పీరియడ్ అని జెప్పాలి. అంటే మీకు అంటే ఇన్ని ప్రాంతాల వ్యక్తుల్ని మీ వయసు వాళ్ళనే చూడటము, హ్మ్. ఆ పరిశీలన మీకు బాగా ఉపయోగపడిందా? అంటే వాళ్ళ జీవితాలను అబ్జర్వ్ ఆ! జేయటము అంతా కూడా? బావుండేది. పైగా మాకు అప్పుడు నాయని కృష్ణకుమారి గారు, యశోదారెడ్డి గారు హ్మ్. తెలుగు లెక్చరర్స్‌గా ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళేమో అందరిని తెలుగు అసోసియేషన్ అని ఉండేది. హ్మ్. దానికి అందరిని అంటే దాశరథి గారిని, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని అట్లా ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళని పిలిచి మాకు ఉపన్యాసాలు ఇప్పించేవాళ్ళు. హ్మ్. చాలా బావుండేది. హ్మ్.